ఎయిత్ టేక్ ఎపిసోడ్ 4 ఎలా అనిపించింది? ఏ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది? సో, ఏ కంటెస్టెంట్ మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేశారు అనేది మీరు కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఆన్ జోష్ వచ్చింది. ఆ కాన్ఫ్రంటేషన్ ఏదైతే నడిచిందో ఎస్పెషల్లీ ఆ మిస్ అపూర్వ అండ్ నెక్స్ట్ ఆ రోహిత్ నాయుడు వాళ్ళిద్దరి ఆడిషన్ మాత్రం భలే అనిపించింది. మంచి కిక్ వచ్చింది వాళ్ళిద్దరి. ఎన్ కిక్‌తో పాటు ఓ 3 ఇంగ్లీష్ పదాలకి అర్థాలు కూడా తెలిసాయి. ఆ పదాలు కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మా ఊరు ఆవిడొచ్చింది. సో, భాగ్య తుల్లూరి గారు. మా ఊరే అంట. సో, లాస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది ఆవిడే. మరి ఆవిడ ఆడిషన్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయాలి కదా! సో, ఎంతైనా మా ఊరావిడ. చిన్నప్పటి ఎడ్జ్ ఉంటది కదా! సో, మీరు కామెంట్ చేయండి. సో, మనం ఫస్టు అపూర్వ గారితోనే స్టార్ట్ చేద్దాము. సో, అపూర్వ గారు సెలెక్ట్ అయ్యారు అని చెప్పిన తర్వాత ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూసిన తరువాత మర్చిపోయా. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ చేసి మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ అన్నీ చూసిన తర్వాత సో, కొన్ని ఫోటోస్ అవి చూసిన తర్వాత ఈవిడ మోడలు. సో, కొంచెం యాటిట్యూడ్ ఉంటది. ఆ ఫోటోస్ అవన్నీ చూసిన తర్వాత బిల్డప్ ఉంటది. మనం కొంచెం తట్టుకోవడం కష్టమే ఇవన్నీ అన్నట్టు కొంచెం యారగెంట్ బిహేవియర్ ఉంటది అన్నట్టుగానే ఉంది. లైక్ కొంచెం ఎలా అనిపించిందంటే సో, నిన్నొచ్చిన సృష్టి వ్యాకరణం ఎలా అయితే కొంచెం హడావుడి చేశారో అలా ఉంటదేమోనని అనిపించింది. బట్ ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ ఆడిషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సో, ఓకే. అప్పుడు అర్థమైంది. సో, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ ఎ కవర్ అని అనిపించింది. ఓకే. లుక్స్ చూసి ఆవిడ ప్రొఫైల్ చూసి మనం అనుకున్నట్టు కాదు. పక్కా రూటెడ్ మాస్ అసలు పల్లెటూరోళ్ళు ఎలా అయితే మాట్లాడుతారో ఆ స్లాంగ్ ఎవ్రీథింగ్ ఆడవాళ్ళు అలాగే మాట్లాడారు. అంటే మోడలు ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఆవిడలో లేదు. మస్తు ఎంటర్‌టైన్ చేశారు. చాలా నవ్వా. నెక్స్ట్ లెవెల్ నవ్వా అసలు. పక్కా 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండే కంటెస్టెంట్‌రా అని అనిపించింది. ఓకేనా? నిజంగా అనిపించింది. సూపర్. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన ప్రతిదీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయను గానీ, బట్ థరోలీ ఎంటర్‌టైన్‌మెంట్ చేసింది. లైక్ ఆ వార్తల్లాగా చెప్పడం గానీ, సో, నవదీప్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిందు మాధవి పాయింట్ ఆఫ్ వ్యూ, 6 తర్వాత 7రా, బిందు మాధవి తర్వాత ఎవర్రా, ఈ ఈ అపూర్వరా అని సంథింగ్ ఏదో చెప్పింది. అది చాలా బాగా అనిపించింది. అభిజిత్‌తో కూడా మాట్లాడింది బాగా అనిపించింది. అండ్ శ్రీముఖితో మాట్లాడింది బాగా అనిపించింది. సూపర్ అనిపించింది. అక్కడితో ఆపేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఎంత ఇంప్రెస్ అయ్యారంటే సో, నవదీప్ మధ్యలోనే గ్రీన్ ఇస్తాడు. వావ్! సూపర్ అనిపించింది. దాని తర్వాత సో, మాకు తెలిసిన ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం శ్రీముఖి అంటది. మీకు నవదీప్ అంటే ఇష్టం లేదా అంటే లేదు నాకు నవదీప్ అంటే చాలా ఇష్టం. నాకు అభిజిత్ అంటే కూడా కాదు. అభిజిత్ గేమ్ అంటే ఇష్టం లేదనింది ఆవిడ. సరే ఓకే. ఇక్కడ కూడా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ చెప్పడం స్టార్ట్ చేసింది. అభిజిత్ గేమ్ ఎందుకు నచ్చదంటే, సో, అంటే తను ఫిజికల్ టాస్క్‌లు పెద్దగా ఆడలేదు కదా! ఎవ్రీవన్ ఇదే చెప్తారబ్బా! సో, ఫిజికల్ టాస్క్‌లు లాస్ట్ టైమ్ దివ్య కూడా సేమ్ ఇదే చెప్పిందనుకుంటాను. అండ్ చాలామంది కూడా ఇదే మాటలు మాట్లాడుతుంటారు. మోస్ట్‌లీ అభిజిత్ అనే వ్యక్తి సాఫ్ట్ టార్గెట్ ఏమో నాకు అనిపిస్తది. ఎందుకంటే లైక్ అభిజిత్‌ని ఏదైనా ఒక మాట అంటే అభిజిత్ ఎక్కువగా రియాక్ట్ అవ్వడు ఓవర్‌గా. మేబీ గ్రీన్ ఇవ్వచ్చు, రెడ్ ఇవ్వచ్చు అది పక్కన పెడితే. సో, మనం అభిజిత్ గురించి మాట్లాడితే డెఫినెట్‌లీ మన ఆడిషన్ ముందుకు ఎళ్తది. అందుకని అభిజిత్‌ని టార్గెట్ చేసుంటది అపూర్వ అని చెప్పడానికి కూడా నేనిక్కడ ఆలోచిస్తా. భయపడతా ఇన్‌ఫాక్ట్. ఎందుకంటే ఆవిడ ముందు ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన విధానం చూసిన తర్వాత కావాలని అభిజిత్‌ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఆవిడకి లేదు. ఆవిడ ఎంటర్‌టైన్‌మెంట్ ఆవిడ గ్రీన్‌లు 3 తెచ్చుకోగలిగే సత్తా ఉందావిడకి. సో, ఇక్కడ అభిజిత్‌ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. షీ ఈస్ రెడీ టు డూ డిబేట్ అని అనిపించింది. ఆవిడకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉందేమో అని అనిపించింది ఇక్కడి వరకి. అండ్ నెక్స్ట్ అభిజిత్ గురించి మాట్లాడినప్పుడు అభిజిత్ వర్సెస్ అఖిల్ మధ్య ఒక ఏదైతే ఇష్యూ జరిగింటదో ఆ టైంలో రేషన్ టైంలో సో, అభిజిత్ నేను కంప్యూటర్ సైన్స్ చదివాను. అంటే లైక్ నేను అంటే అది తెలిసిందే కదా! అప్పుడు మనోడు అభిజిత్, అఖిల్ కొంచెం చైల్డిష్ బిహేవియర్ ఉంటది. సో, దాంట్లో నీకంటే నేను కొంచెం బెటర్‌గా చేయగలుగుతాను. నేను రేషను చాలా లిమిటెడ్‌గా వచ్చుద్ది. సో, నేను డీల్ చేస్తానన్నట్టుగా తను చెప్పాడంట. సో, అది అలా ఎలా చెప్తారు మీరు? బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళిన తర్వాత అంతా ఈక్వల్‌గా ఉండాలి కదా! సో, చదువుకున్నోళ్ళు, చదువులేనోళ్ళు, ఎక్కువ చదువుకున్నోళ్ళు, తక్కువ చదువుకున్నోళ్ళు ఇలాంటిదేమి ఉండకూడదు. ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ కదా! సో, మీరలా అక్కడ చదువుకున్నోళ్ళే ఏదో వర్త్ అన్నట్టుగా మీరు మాట్లాడారు. నాకది నచ్చలేదు అని చెప్పి ఆవిడ చెప్పారు. ఆ పాయింట్ చాలా క్లారిటీగా, చాలా క్లియర్‌గా ఆవిడకి అనిపిచ్చింది. ఆవిడ చాలా క్లారిటీగా చెప్పారు. సో, దాని తర్వాత అభిజిత్ రియాక్ట్ అయ్యాడు. సో, ఇది సిట్యుయేషను. సో, చదువుకున్న వాళ్ళు చదువుకున్నాను అని చెప్పడం తప్పా అమ్మ? అండ్ అక్కడ రేషన్ అలా వస్తుంది. సో, నేను కొంచెం బెటర్‌గా ఉన్నాను. నేను డీల్ చేస్తాను. ఆ పర్సన్ వల్ల అప్పటికే కొన్ని ఇష్యూస్ జరిగున్నాయి. ఆ పర్సన్ పేరు నేను తీసుకోవాలనుకోవట్లేదు. సో, నేను డీల్ చేయడం తప్ప అని తనన్నాడు. సో, తన ఎక్స్‌ప్లనేషన్ తనిచ్చాడు. సో, ఆవిడేంటి మరి అలాంటప్పుడు నేను చదువుకున్నాను. కొంచెం బెటర్‌గా నేను చేయగలుగుతాను. నా మీద నమ్మకం పెట్టుకోండి అన్నట్టు నేను చెప్పాను. అది తప్పా అంటే తప్పు లేదు అని ఆవిడ అంటది. ఒప్పుకుంటది.
సో అంటే నువ్వు వెంటనే బిందు మాధవి నువ్వు జడ్జిమెంట్ సరిగ్గా ఇవ్వలేవు, నువ్వు తీసుకోలేవు, జడ్జ్ చేయలేవు ప్రాపర్గా అంటే 50-50 అంటది. సమ్‌టైమ్స్ బాగా చేస్తాను, సమ్‌టైమ్స్ మంచిగా చేయను అంటది. నేను కూడా ఆ సీజన్ చూశాను. సో నువ్వు చెప్పినంతగా ఏం లేదు, ఫిజికల్ టాస్క్‌లు అనేది ఒక్కటే కాదు కదా! సో హి ఈజ్ రెడీ టు విల్లింగ్. అంటే ఆయన ఫిజికల్ టాస్క్‌లు ఏమి ఆడకుండానే టైటిల్ గెలిచాడని నువ్వంటున్నావు. అతను ఆడాడు, అసలు ఆడకుండా కూడా కాదు, ఆడాడు. మేబీ గెలిచుండకపోవచ్చేమో టాస్క్‌లు, బట్ ఆడాడు అని విల్లింగ్‌గానే ఉన్నాడు అని చెప్పి తను చెప్పింది బిందు మాధవి. వెంటనే తిను ఒక పాయింట్ మాట్లాడుద్ది. అది మీ పర్స్పెక్టివ్, ఇది నా పర్స్పెక్టివ్ అంటది. సూపర్‌రా అనిపించింది. పర్ఫెక్ట్ అనిపించింది. 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా ఇదే కదా కావాల్సింది. మీ పాయింట్ మీది, నా పాయింట్ నాది. సో ఆడియన్స్ విల్ డిసైడ్. ఇక్కడ యాక్చువల్లీ జడ్జెస్ విల్ డిసైడ్. అయినా కూడా ఆవిడ ఆ పాయింట్ చెప్పింది. సో మీ పర్సెప్షన్ మీదే, నా పర్సెప్షన్ నాదని. సూపర్ అనిపించింది. ఇక్కడి వరకు చాలా బాగుంది అంతా. సో స్టార్టింగ్ బాగుంది, ఈ మిడిల్ పార్టు బాగుంది, బట్ ఆ క్లైమాక్స్‌కి వచ్చేసరికి కంప్లీట్‌లీ మిస్‌ఫైర్ అయిపోయింది. ఎప్పుడైతే ఆవిడ స్టార్ట్ చేసిందో, సో వై బిగ్ బాస్, బిగ్ ఫేమ్ నవదీప్ అడుగుతారు ఈ క్వశ్చన్. ఫేమా, మనీయా అంటే, సో అప్పుడు ఆవిడ స్టార్ట్ చేసింది. ఇక్కడ నేను కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుసుకున్నా. ఫస్ట్ పేట్రియార్కీ, నాకు పేట్రియాటిజం ఒకటే తెలుసు, ఆ దేశభక్తి. ఈ పేట్రియార్కీ అంటే తెలియదు నాకు, చదువుకోలేదు మనం. అప్పుడే నేను మా ఇంట్లో ఉండే డిక్షనరీలో ఓపెన్ చేసి చూస్తే తెలిసింది. పేట్రియార్కీ అంటే ఈ పితృ సమానత్వం, మేబీ ఈ వారసత్వం లాంటిది వస్తుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్ అనమాట, మేల్ అబ్బాయిలకు సంబంధించింది. సో ఇది లేని ప్లేసు, ఫ్రీగా ఉండే ప్లేసు అది ఒక్కటే అని ఆవిడ చెప్పింది. ఎందుకు, వై అని అంటే, మా ఇంట్లో గిన్నెలు ఎవరు తవ్వాలంటే నేనే తవ్వాలి, మా తమ్ముడు తవ్వకూడదు, ఎందుకంటే వాడు మగాడు. మా ఇంట్లో ఏదైనా ఇల్లు తుడవాలన్నా, బట్టలు ఉతకాలన్నా నేనే ఉతకాలి, నేనే చేయాలి, మా తమ్ముడు చేయడు, ఎందుకంటే వాడు మగాడు అని ఆవిడ మాట్లాడద్ది. అది విన్న తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వర్కౌట్ కారేమో అని నాకు అనిపించింది. అది అంత మంచి మైండ్ సెట్ కాదు అని నాకు అనిపించింది. సో డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళు నిజంగా మేబీ ఆవిడ అగ్నిపరీక్షలు ఇప్పుడు హోల్డ్లో ఉన్నారు, దాని తర్వాత సెలెక్ట్ అయ్యారు. సో టాప్ 15లో ఉన్నారు. రేపు పొద్దున మేబీ ఈవిడ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఈవెన్ వెళ్తే కూడా ఇదే మైండ్ సెట్ తోటి, ఇదే ఐడియాలజీ తోటి ఆవిడ ఉంటే ఎక్కువగా నెగిటివ్ అయిపోతారేమో అని నాకు అనిపిస్తోంది. సీరియస్లీ ఇది కరెక్ట్ కాదు కదా. ఇది అంత జనరలైజ్ స్టేట్మెంట్లు ఎలా పాస్ చేస్తారో నాకు అర్థం కాల. ఒకప్పుడు మేబీ ఉండుండొచ్చేమో, డెఫినెట్లీ తప్పు పట్టను కూడా. ఇప్పుడు ఎక్కడుందండి అసలు ఆ పేట్రియార్కీ ఫ్రీ ఉండే ప్లేస్? ఓన్లీ బిగ్ బాసేనా? అంటే మెన్ ఉమెన్ ఈక్వల్, వంటలు చేసుకోవటం, బొచ్చులు కడుక్కోవటం బిగ్ బాస్ హౌస్లో ఒక్కటే చూస్తున్నారా మీరు? హోటల్ ఇండస్ట్రీలో చూడట్లేదా? హోటల్స్లో మగవాళ్ళు ప్లేట్లు కడుగుతారు, ఆడవాళ్ళు ప్లేట్లు కడుగుతారు. మగవాళ్ళు తిన్న ప్లేట్లు తీస్తారు, ఆడవాళ్ళు తిన్న ప్లేట్లు తీస్తారు. అక్కడ కనిపించలేదా మీకు పేట్రియార్కీ, ఫ్రీ పేట్రియార్కీ? కనిపించట్లేదా? అన్ని చోట్ల ఉంటుందండి. ఇప్పుడు ఇళ్లల్లో, ఇప్పుడు మా మదర్కి నేను బాగాలేనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు నేను బౌల్స్ క్లీన్ చేస్తాను సింక్లోకి వెళ్ళి. మా బావగారు క్లీన్ చేస్తారు మా అక్క వాళ్ళ ఇంట్లో. మా అక్కకి బాగాలేనప్పుడు కానీ, లేకుంటే నార్మల్గా అయినా కానీ ఎక్కువగా ఉంటే, సో తను క్లీన్ చేస్తాడు, తను చేస్తాడు. చాలామంది చేసేవాళ్ళు ఉంటారండి బాబు. ఒకప్పుడు ఏమో తెలియదేమో కానీ ఇప్పుడున్న జనరేషన్లో సో చదువుకునే పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో పనులు వాళ్ళే చేసుకుంటారు. ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కుంటారు కూడా. వాషింగ్ మిషన్లో వేసుకోవడము, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడము అన్నీ చేసుకుంటున్నారు. ఓన్లీ ఇది లేడీసే చెయ్యాలి అని లేదు. ఇల్లు ఊడవటము ఈ మధ్య ఎంతమంది జెంట్స్ వాళ్ళ ఇళ్ళలో చేయట్లేదంటే, నీట్గా క్లీన్ చేసుకోవాలి మూలలని అన్నీ అందరూ చేస్తున్నారు. యూఎస్లో ఉండేవాళ్ళు చేయట్లేదా? మీరు కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎవరు, మీ హస్బెండ్స్ చేయట్లేదా అండి? బరాబర్ చేస్తారు. మీ ఇంట్లో మీ తమ్ముళ్ళు చేయట్లేదా? చేస్తారు. సో ఈ మైండ్ సెట్ కరెక్ట్ కాదంట. ఇక్కడ దొరికిపోయింది. ఇక్కడ డెఫినెట్లీ దొరికిపోయింది. బిందు స్ట్రైట్ అవే అడుగుతుంది క్వశ్చన్. దానికంటే ముందు అభిజిత్ అడుగుతారు. అండ్ అభిజిత్ చెప్తాడు కూడా, మీరు ఒకే ఒక జగ ఉందంటున్నారు బిగ్ బాస్ హౌస్. లేదు, మా ఇంట్లో మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మా మదర్ అని చెప్తాడు. అండ్ మా ఇంట్లో మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మా మదరే ఉంటారు. అండ్ మా అత్త వాళ్ళ ఇంట్లో మా అత్త ఉంటారు, మా అక్క ఇంట్లో మా అక్క ఉంటుంది. జెంట్స్ డీల్ చేయాలి, లేడీస్ జెంట్స్ చెప్పినట్టే చేయాలి. ఎక్కడండి అది? ఎప్పుడో పాతకాలం, కరోనాకు ముందు కూడా ఉండొచ్చో ఉండకపోవచ్చు కూడా, అదంతా అయిపోయింది. సో ఆవిడ ఈ మైండ్ సెట్తో ఉంది. అంటే లైక్ నేను రూటెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతుంది అని అనుకున్నాను తప్పితే, ఆలోచనలు మరీ 80స్లోనూ 70స్లోనూ ఉన్నట్టే ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది.
అప్పుడంతా అయిపోయింది. మేబీ జంబలకడి బంబాలో లాగా అక్కడ ఉండిపోయిందేమో ఈవిడ. ఇంకా దాటిచ్చేశారు. సో, ఇక్కడ మనోడు మాట్లాడతారు. మీరు అలా పర్సెప్షన్ చెప్పడం కరెక్ట్ కాదు అని నాకనిపిస్తుంది. మేబీ మీరు జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారేమో అంటే, నేను ఫేస్ చేశాను అంటుంది. మీరు ఫేస్ చేసినప్పుడు, నేను ఇలా ఫేస్ చేశాను. నాకిలా ఇంట్లో ఇంత సఫర్ అయ్యాను. సో, నాకు 'బిగ్ బాస్' హౌస్‌లోనే అక్కడ అలా కనిపిచ్చింది అని నాకు మీరు మీకు చెప్పుకొనుండుంటే నాకు చాలా బాగుండేదేమో. ఇప్పుడు నాకంత కరెక్ట్ అనిపిచ్చలేదు అని తనంటాడు. అండ్ నెక్స్ట్ సేమ్ బిందు మాధవ్ గూడా అంటది. ఫ్రీ పేట్రియార్కీ అనేది నీకు ఓన్లీ 'బిగ్ బాస్' హౌస్‌లోనే కనిపిస్తుంది. అక్కడికి గూడా చాలామంది చాలా చాలా రకాల వాళ్ళొస్తుంటారు. అబ్బాయిలు గూడా చాలామంది వస్తుంటారు. సో, మరి అప్పుడు అంటే ఆవిడ ఇంకొంచెం కంగారు పడుద్ది. సో, ఇక్కడి నుంచి కంప్లీట్‌గా ఆవిడ గ్రాఫ్ డౌన్ అయిందని అనిపించింది. ఈ మైండ్ సెట్ మేబీ ఆవిడ చేంజ్ చేసుకోవాలనే కోరుకుందాం. ఎందుకంటే ఆవిడలో టాకటివ్ స్కిల్స్ ఉన్నాయి. ఆ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ చేసేదానికి ఉంది. ఏదో మోడల్ అన్నట్టు అంటే లైక్ మోడల్ సో, ఎళ్లి 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళి చీర కట్టుకోనో, లేకపోతే మంచి డ్రెస్ ఏసుకోనో, మేకప్ పెట్టుకొని, కూర్చొని అటు ఇటు తిరగటం కాదు. సో, ఈవిడ చాలా చేయగలుగుతది. ఎంటర్‌టైన్ చేయగలుగుతది. నామినేషన్స్ వస్తే ఇరగదీసిద్ది. అంతా చేయగలుగుతది. బట్ ఈ ఒక్క మైండ్ సెట్ ఎందుకంత పర్ఫెక్ట్ లేదేమో అని అనిపించింది. ఆ ఒక్కటి చేంజ్ చేసుకుంటే సో, డెఫినెట్‌లీ ఈవిడకి అన్ని అర్హతలుంటాయి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళడానికి అని నాకనిపిస్తుంది. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ రోహిత్ నాయుడు. సో, ఇది కూడా ఒక కాంట్రవర్సీయే. సో, ఇతని గురించి కూడా మాట్లాడుకోవాలి. సో, ఈయన అభిజిత్ వాళ్ళ కజిన్ బ్రదర్‌లా కనిపిస్తా ఉన్నాడు. సీరియస్‌లీ. మేబీ అభిజిత్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని వచ్చున్నాడో, లేతే అభిజిత్ గేమ్ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడో, లేకుంటే అభిజిత్‌ని ఇంప్రెస్ చేయాలి అని అట్లా ఫిక్స్ అయ్యాడో, లేతే నన్ను నేనే అభిజిత్ అని తనకు తాను ఊహించుకున్నాడో తెలీదు గానీ, సో, వచ్చి రాంగానే అతను మాట్లాడిన మాటలు గానీ, అతను మాట్లాడే విధానం కానీ చూసిన ఎవరికైనా అర్థమైపోద్ది అభిజిత్‌ని రిప్లికేట్ చేస్తున్నట్టున్నాడు అని. సో, దాని తర్వాత బిందు మాధవ్ కూడా మేబీ అనిపించుండొచ్చు. బిందు మాధవ్ పిలిచింది తనని. పిలిచిన తర్వాత స్వీట్లు ఇస్తారా ఇంత చాలా స్వీట్‌గా ఉన్నావని చెప్పి 2 స్వీట్లు పెడుతూ మొహం మీద వాటర్ కొట్టింది. వాటర్ బాటిల్‌లో నుంచి. వాటర్ బాటిల్ మూత కూడా తీసింది. ఫుల్ వాటర్ ఉన్నాయి. బాటిల్ నిండా ఉన్నాయి వాటర్. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. వాటర్ కొట్టింది. ఒకసారి కొట్టింది పక్క తప్పుకున్నాడు పడింది. ఐ నో నాకర్థమైంది. నువ్వేం రియాక్ట్ అవ్వా అని ఈవిడ అడుగుద్ది. ఎందుకు రియాక్ట్ అవ్వాలి? మీరు ఇంత అంటే లైక్ మీరు నన్ను ట్రిగ్గర్ చేయాలని అనుకుంటున్నారు కదా! నాకు అర్థమవుతుంది. సో, నేను వై ఐ షుడ్ రియాక్ట్ అని చెప్పి మనోడు అంటాడు. సో, దానికి మళ్ళీ పోస్తారు. అంటే ఉన్న వాటర్ అంతా నీ మీద ఇంత వాటర్ పోస్తుంటే నువ్వెందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవా? నువ్వు రియాక్ట్ అవ్వవా? అని ఆవిడ అడుగుతారు. అసలు నాకది చాలా ఫూలిష్ అనిపించింది. నిజంగా ఫూలిష్ అనిపించింది. ఎందుకంటే అక్కడున్న నలుగురు ఈవెన్ ద హోస్ట్‌తో సహా ఆళ్ళు ఆల్రెడీ 'బిగ్ బాస్' ఎక్స్‌పీరియన్స్ చేసొచ్చిన వాళ్ళు. అందరూ కూడా లాస్ట్ డే వరకు ఉన్నవాళ్ళే హౌస్‌లో. ఒక వ్యక్తి కన్ఫెషన్ రూమ్‌లోకి ఎళ్ళొచ్చిన తర్వాత వచ్చి ఇంకొక ఆపోజిట్‌లో ఉన్న కంటెస్టెంట్ మీద నీళ్లు పోస్తే ఒక గ్లాస్‌లో వాటర్ పోసుకొచ్చి నీళ్లు పోస్తే ఇమ్మీడియేట్‌గా ఆ వ్యక్తి రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అవ్వరు కదా ఆ వ్యక్తి. వెయిట్ చేస్తాడు. మేబీ 'బిగ్ బాస్' ఏమైనా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చున్నాడేమో. ఇలా నా మీద వాటర్ పోసి నేనేమన్నా రియాక్ట్ అయితే, నేనేమన్నా కోప్పడితే నన్ను టాస్క్‌లోంచి తీసేయటమో, లేకపోతే నా కెప్టెన్సీ పోవటమో, లేకపోతే డైరెక్ట్ నామినేషన్ అవ్వటమో ఏదో అయ్యుండొచ్చు. సో, మనం ఎందుకు రియాక్ట్ అవ్వడం? సరే కామ్‌గా ఉందాం. తర్వాత చూద్దాం. పోసింది జస్ట్ వాటరే కదా! అన్న ప్రాక్టికల్ థింకింగ్‌లో ప్రతి ఒక్కరు ఉంటారు. 'బిగ్ బాస్' చూసి అలవాటైపోయిన వాళ్ళు. ఈవెన్ ఈ బిందు మాధవి గారు గాని, ఇప్పుడున్న నలుగురు హౌస్‌లో ఉన్నా కూడా వాళ్ళు అదే చేస్తారు. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వరు. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎండ్ ఆఫ్ ద వీక్ అది ఈ 'బిగ్ బాస్' ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, తనకు తానే చేశాడంటే సో, దెన్ దే వుడ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ దట్ అనమాట. అప్పటి వరకు నార్మల్‌గానే ఉంటారు కదా! ఇప్పుడు అంత క్లియర్‌గా దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఆవిడ జడ్జిగా ఉన్నారు. పిలిచారు, వాటర్ పోసారు, ట్రిగ్గర్ చేయాలని ట్రై చేస్తున్నారు. ట్రిగ్గర్ అవుతాడా? అవ్వడా అని. ఎందుకంటే అప్పుడు అంతలాగా కామ్ అండ్ కంపోజర్‌గా ఉన్నాడు. చాలా నార్మల్‌గా మాట్లాడుతున్నాడు, స్టైల్‌గా మాట్లాడుతున్నాడు, ప్రొఫెషనల్‌గా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ద సడన్ అసలు ఇప్పుడు వాటర్ పోస్తే ఎలా రియాక్ట్ అవుతారని ఆవిడ అనుకోనుంటారు. రియాక్ట్ అవుతారా లేదా చూద్దామని. ఎందుకు రియాక్ట్ అవుతాడండి? మీరు చెప్పండి. అంత సాఫ్ట్ స్పోకెన్ మాట్లాడేవాడు వాటర్ పోస్తావా బిందు మాధవ్ నా మీద ఏయ్ అని అంటాడా? ఎందుకు అంటాడండి అసలు? అన్నాడు బరాబర్. అండ్ అనకుండా ఉన్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. క్లియర్‌గా ఆవిడ ట్రిగ్గర్ చేయాలని ట్రై చేస్తుంది. ఎందుకు ట్రిగ్గర్ అవుతాడు? అవ్వడు కదా! పోనీ ఇప్పుడు అతను ట్రిగ్గర్ అయ్యాడే అనుకోండి. ఆవిడేమంటది?
సో నీకు పేషెన్స్ లేదు, నువ్వు ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ అయిపోయావు. సో అంటే లైక్ నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం కోసం ఇప్పుడు పెద్ద పెద్దగా అరుస్తున్నావు ఇక్కడ. అంటే నువ్వు అక్కడ బిగ్ బాస్ హౌస్లో అక్కడ అరుస్తావు కాబట్టి ఇదంతా నాటకము, ఫేక్ అని వాళ్ళే అంటారు. నరం లేని నాటకం అటు ఇటు ఏటైనా తిప్పుతారు. దానికంటే బదులు నిజంగా కోపం వస్తే కోప్పడాలి. అక్కడ కోప్పడే అంత సీన్ లేదు. ఆవిడ ఓపెన్గా ట్రిగ్గర్ చేస్తున్నారు. ఆ జడ్జి పొజిషన్లో ఉన్నారు. ఎందుకు అవ్వుతారు? బరాబర్ అవ్వరు. అతను ఏదైతే స్టాండ్ తీసుకున్నారో డెఫినెట్లా తీసుకున్న స్టాండ్ అభిజిత్కి కూడా నచ్చింది. వెయిట్ చేయాలి కదా. సో ఆవిడ ఏం చెప్తారో ఏంటో అనేది మనోడు అదే అంటున్నాడు. సో నేను రీజన్ కోసం వెయిట్ చేస్తున్నాను. రీజన్ చెప్పిన తర్వాత అప్పుడు నా వర్షన్ నేను మాట్లాడతాను అని. లైక్ ఇంతే కదా. బిగ్ బాస్ హౌస్లోతో కూడా కంపేర్ చేసుకుంటే అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారు అంటే ఇలాగే ఉంటారు. ఇప్పుడు వీళ్ళకందరికీ ఇప్పుడు రోహిత్ నాయుడు తిరిగి వాటర్ పోస్తే వీళ్ళకి కోపం వస్తుంది. బిందు మాధవ్ కూడా కోపం వస్తుంది. అదే బిగ్ బాస్ హౌస్లో బిందు మాధవి ఉండుంటే ఇదే సిచ్యువేషన్లో బిందు మాధవ్ రియాక్ట్ అవ్వదు మొత్తం తెలుసుకున్న దాకా. ఎవరైనా అంతే ఆబ్వియస్లీ. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చాడు. అండ్ వెనక్కి పిలిచిన తర్వాత సో అతని పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఎందుకు అలాగా అంటే సో మనోడు చెప్తాడు. అంటే అన్నిటికీ రియాక్ట్ అవ్వడము ప్రతిదానికి అదొక్కటే కాదు కదండి. సో ఆలోచించాలి, ఆగాలి. సో తనేం చెప్తుందని చెప్పి ఎదురు చూస్తున్నాను అన్నట్టు తను చెప్తే మనోడు బిగ్ బాస్లోనే ఉన్నాడు ఇంకా ఇప్పటి వరకు. ఇంకా మనోడు అంతా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని చెప్పి నవదీప్ అంటుంటాడు. సో నవదీప్ అంటే వెంటనే ఇంకా ఎందుకు అది ఇది అని చెప్తే సో అప్పుడు లేదు అంటే ఇప్పుడు సరే బిందు మాధవి గారు నీకు 10 మినిట్స్ ఇస్తా, నన్ను ట్రిగ్గర్ చేయి అని అడుగుతారు. సో ఏం చేస్తావంటే మీరు ఏదైతే చేస్తారో నేను అదే చేస్తానని అంటాడు. తను ఓపెన్గా అంటాడు. అంటే ఓకే ఐ డేర్ యూ, నువ్వు చెయ్యి. బిందు మాధవ్ మొహం మీద వాటర్ కొట్టని శ్రీముఖి అంటది. వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ వెళ్ళే విధానము అది అంట ఇదంతా సినిమాటిక్ థింగ్. సో ఇదంతా అవసరం లేదు. అతను ఇట్లా అనుకుంటూ కొంచెం నవ్వుకుంటూ ఇదంతా సినిమాటిక్ థింగ్. ఓకేనా. ఇది కొంచెం సినిమాటిక్ లిబర్టీ అంటారు దీన్ని. సో అది తీసుకోవచ్చు, తప్పులేదు. ఆ మాత్రం బిల్డప్, ఆ బ్లఫ్ చేయటం అదంతా చేయొచ్చు. ఎందుకంటే ఆ యాటిట్యూడ్, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా చూపెట్టాలి కదా. సో దాంట్లో నేను తప్పట్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేసి వాటర్ పొయ్యాలన్నప్పుడు అభిజిత్ అంటాడు, ఒరే స్వామి నీ మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, నువ్వు నా తమ్ముళ్ళకి కనిపిస్తాడు, నువ్వేంద్ర స్వామి వాటర్ గీటర్ పోతాడు, నువ్వు కామెంట్ కంపోజర్ మెయింటైన్ చేయాలరా తమ్ముడో అన్నాడు. అభిజిత్ అనుకొని ఉంటాడు. సో మనడు నేను పోయిను అన్నాడు. అలా ఎలా చేస్తాను నేను అది ఇదని. అంటే నువ్వు మమ్మల్ని బ్లఫ్ చేస్తున్నావా, నువ్వు వాటర్ పోయడానికి వచ్చావా అని మేము అనుకోవాలా, లేదా నువ్వు బ్లఫ్ చేస్తావు అని అనుకోవాలా, నువ్వు ఓవర్ క్యాలిక్యులేట్ చేయకు దొరికిపోతావు అని అభిజిత్ అంటాడు. లేదు నేను అసలు రియాక్ట్ అంటే నేను వాటర్ పొయ్యాలని నేనేం అనుకోవాలి, అలా రియాక్ట్ అవ్వాలని కూడా నేను అనుకోవట్లేదు అది ఇది అంటారు. సో వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకా మనోడు అంటే మనోడు నాకేం అనిపించలేదు, పర్సనాలిటీ ఏం కనిపించట్లేదని నవదీప్ అంటాడు. వెంటనే అన్న పర్సనాలిటీ అంటే ఏంటన్నా, తొడలు కొట్టాలి మీసాలు తిప్పాలి అన్నట్టు నేను ఏదో పీకేస్తాను పొడి చేస్తాను అది ఇది అని చెప్పాలా, కాదు కదన్నా. సో అంటే ఓవర్ రియాక్ట్ అయితేనే పర్సనాలిటీయా? ఇట్లా నార్మల్గా కామ్గా ఉండి మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అనుకోవటం కూడా ఇది పర్సనాలిటీ కాదా అన్నట్టు మాట్లాడతాడు. నువ్వు బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 10 వరకు అంటే ఇంక్లూడింగ్ ఓటీటీ కలుపుకొని అన్నీ చూసి నీ మైండ్ని అలా నువ్వు ట్యూన్ చేసుకున్నావు అన్నట్టు అనిపించాడు. సో అతను రెడ్డిస్తాడు. నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదు అంటే అప్పుడు శ్రీముఖి అంటది, సరే ఒక్కసారి పోస్తే ఓకే 2-3 టైమ్స్ పోసింది కదా, సో ఎందుకు పోస్తున్నారు చెప్పి కొట్టండి అని నువ్వు కనీసం అడగాలి కదా అని అంటది. అడగటం ఎందుకు, తనకి విషయం తెలిసిన తర్వాత జడ్జి పొజిషన్లో ఉంది, వేరే వాళ్ళు ఎవరో బయట నుంచి వచ్చి కొట్టట్లా, అగ్ని పరీక్షకు వచ్చాడు, టెస్ట్ చేస్తారని తెలుసు క్లియర్గా, అది టెస్ట్ అని కూడా తెలుసు, టెస్ట్లో పార్ట్ ఆఫ్ ద గేమ్ అని కూడా తెలుసు. మరి ఎలా చేస్తారు? ఎన్ని ఎగ్జాంపుల్స్ అని తీసుకోవచ్చు మనం అది. సో కాబట్టి బిందు మాధవ్ గారు నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదు అంటారు. బిగ్ బాస్ హౌస్లో వెంటనే ఆ వ్యక్తి మీద వాటర్ పోస్తే ఆ వ్యక్తి కూడా రియాక్ట్ అవ్వరు. అదే ఆపోజిట్ పర్సన్ మీద అతను కాకుండా ఇంకొక పర్సన్ మీద వాటర్ పోస్తుంటే అది అతనికి తప్పు అనిపిస్తే అప్పుడు రియాక్ట్ అవుతారు డెఫినెట్లీ. తన మీద పోస్తే ఒక క్షణం ఎవరైనా ఆలోచిస్తారు హౌస్లో, ఎందుకు రియాక్ట్ అవ్వాలా వద్దా అది ఇది అన్నట్టు ఆలోచిస్తారు. సో నాకు చాలా బాగా అనిపించాడు. ఆ కామెంట్ కంపోజర్ నేచర్ బాగా అనిపించింది. బట్ బిందు మాధవ్ రెడ్ ఇచ్చారు. అభిజిత్ వస్తాడు. అభిజిత్ వచ్చి ఇంకొక ఇంగ్లీష్ పదం నేర్పిస్తాడు ఇక్కడ. అభిజిత్ ఏం పదం నేర్పిస్తాడు? ఈ అమ్మ పలకడానికి కూడా చాలా కష్టం ఉంది. రెస్టారెంట్. సో ఒక మనిషిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాల్సింది ఆ రెస్టారెంట్ అనే పదం ఉండాలి. ఆ పదానికి అర్థం కూడా ఇక్కడ రాసుకున్నా దీనమ్మ పోయింది అది.
ఒక నిమిషం. ఆ రెస్టారెంట్ ఓపిక ఏదో చెప్పాడు, ఒక్క సెకండ్ అండి. సంయమనం. ఓకే. సో, అది కోల్పోకూడదు. ఆ పేషెన్స్, మేబీ పేషెన్స్ అని అనుకోవచ్చు కదా! సో, లైక్ అంత పదం వాడాడు. రెస్టారెంట్ అనే పదం వాడాడు. సో, గుర్తుపెట్టుకోండి మీరు గూడా. అది కోల్పోకూడదు. సో, ఇతనిలో నాకు నచ్చిందది. సో, అందుకని నేను గ్రీన్ ఇస్తున్నానన్నాడు. అభిజిత్ గ్రీన్ ఇచ్చి నిజంగా చాలా మంచి పని చేశాడు. లేకుంటే అటు ఇటు ఏంటన్నా ఈ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడు ఈ పర్సన్. సో, డెఫినెట్‌లీ ఇతని గురించి చూడాలి మనం గూడా. సో, ఖచ్చితంగా గ్రీన్ ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మనం ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చాడు కదా! సో, ఆ ఫస్ట్ కంటెస్టెంట్ దీపక్ సేనాపతి. ఇతను ఫస్ట్ వచ్చాడు. 'రై రై రారా' సో, సాంగ్ వచ్చాడు. ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. ఈయన బ్యాక్ స్టోరీ చెప్పారు. సో, కొంచెం లావుగా ఉండేవాళ్ళు చాలా సన్నగా అయిపోయాడు. చాలా లీన్ వచ్చేసాడు. అండ్ ఈయన మిస్ వైజాగో సో, మిస్టర్ వైజాగ్ ఆర్ మిస్టర్ ఆంధ్రానో సంథింగ్ అది చెప్పాడు. అలా ఆ టైటిల్ కూడా గెలుచుకున్నాడు. అండ్ మ్యాగజైన్స్‌లో ఇతని ఫోటో కూడా వచ్చిందంట. ముంబై ఏజెన్సీ వాళ్ళతో ఇతనితో కాంటాక్ట్ అయ్యాడు. సంథింగ్ బాగా చెప్పాడు ఇతని గురించి ఇతను. సో, కాకపోతే ఈయన మనోడెళ్ళి మనోడి గురించి మనోడు మాట్లాడుతూ ఉంటాడు. సో, బాగా చెప్తాడు. చాలా బాగా చెప్తాడు. ఏదైతే ఆ స్టోరీ చెప్తాడో సో, లైక్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ లెవెల్ మాట్లాడాడు అని అనిపించింది. చాలా నీట్‌గా ఇతను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఎక్కడ తడబాటు లేకుండా బాగా చెప్పాడు. అభిజిత్ ఎళ్లి నవదీప్ ఎళ్లి ట్రిమ్మర్ చేతిలో పెడతాడు. నా ట్రిమ్మర్ చేతిలో పెట్టినప్పుడు సో, ట్రిమ్మర్ ఎందుకు పెట్టారంటే మేబీ నా హెయిర్ కట్ చేసుకోమని సంథింగ్ అలా అంటారా అంటే, మనోడు అక్కడ రాసిందేంటి నా బియర్డ్ నాకు చాలా ఇష్టము. నా బియర్డ్ గాని, నా ముస్టాచ్ కానీ నాకు చాలా ఇష్టము. అది అలా తీస్తే నా లుక్స్ నేను చూసుకోలేను అన్నట్టు బ్రాకెట్‌లో కూడా పెడతాడనమాట. అంటే ఏంటి బ్లఫ్ చేశాడు. అక్కడ జుట్టు పెడితే నా జుట్టు అంటే నాకిష్టమని దాన్ని గుండు చేసుకోనో, అరగుండు కొట్టుకోమనో లాస్ట్ టైం మాస్క్ మ్యాన్ లాగా ఇలావన్నీ చేస్తారు. సో, ఇవన్నీ చెప్తే అతను పోగొట్టుకోవాల్సి వస్తదని చెప్పి సో, టాపిక్ గడ్డం మీదకి తీసుకొచ్చాడు. సో, అలా బ్లఫ్ చేశాడు. ఆ విషయం వాళ్ళందరికీ అది కోపం వచ్చి అది రియాక్ట్ అయ్యి దాని తర్వాత మనోడు గడ్డం గీసుకోమంటారు. శ్రీముఖి పిచ్చిదో ఎర్రిదో నాకు అర్థం కాదు. గడ్డం గీసుకోమని చెప్పుద్దేంటి? ఆడు బ్లఫ్ చేయడానికి రాసిన క్లియర్‌గా అంటే గడ్డం తీసుకుంటే అతను గడ్డం ఎప్పుడు తీసుకోకుండానే ఉన్నారనుకుంటున్నారా మీరు? బరాబర్ తీసుకొనే ఉంటాడు గడ్డం. గడ్డం లేకుండా అంతే గడ్డం ఉంటదనుకున్నారా? తీసుకొనే ఉండుంటాడు. 1, 2 సందర్భాల్లో తీసుకొని ఉండొచ్చు. సో, అది తీసుకోమంటది శ్రీముఖి. ఒక పక్క నవదీప్ అంటా ఉంటే గూడా. బట్ అభిజిత్ అండ్ బిందు మాధవ్ ఇద్దరూ రెడ్ ఇస్తారు. అబద్ధాలు చెప్పినందుకు. ఈసారి కనీసం నిజమన్నా చెప్పు అది ఇది అన్నందుకు. గ్రీను సరే చూద్దాం అన్నట్టు నవదీప్ ఇస్తాడు. నిజంగా ఆ ఒక్కటి అతను చేసిన తప్పు. అలా తప్పు చేయకుండా ఉండుంటే నిజంగా కనీసం ఇంకొక గ్రీన్ అన్నా వచ్చుండేదేమో అని అనిపించింది నాకు. దాని తర్వాత బయటకొచ్చి నేను మోసం చేశాను, తప్పు చేశాను, నాకు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాను. నవదీప్ నాకు మంచి ఒక ఛాన్స్ ఇచ్చాడు నిజంగా, లేకపోతే నా పరిస్థితి ఏమైపోద్దో, థ్యాంక్స్ నవదీప్ అని చెప్పి నేను ఆ గడ్డాన్ని మొత్తాన్ని క్లియర్ చేసుకుంటున్నా అన్నాడు. అసలు ఆ గడ్డాన్ని ఎందుకు క్లియర్ చేసుకుంటున్నాడో నాకు అర్థం కాల. సో, నేను చేసిన తప్పుకి నేను గిల్ట్ ఫీల్ అవుతున్నానని చెప్పి జుట్టు క్లియర్ చేసుకోవడం ఓకే. మొత్తం అలా తనకి జుట్టు అంటే ఇష్టం కాబట్టి గడ్డాన్ని క్లియర్ చేసుకోవడం ఏంటి? ఆల్రెడీ సగం గడ్డం చేసుకున్నాడు. ఉంటే గింటే ఆ సగం గడ్డంతో ఉండాలి. ఆ గిల్టు మొత్తం అంటే తనకి తాను శిక్ష చేసుకోవాలనుకుంటే. తనకి తాను శిక్ష చేసుకోవాలంటే మొత్తాన్ని తీసేస్తున్నాడు. నాకేం అర్థం కాల. అతనికి అసలు ముస్టాచ్ అంటే ఇష్టమా? లేకుంటే హెయిర్ స్టైల్ అంటే ఇష్టమా? అంటే హెయిర్ స్టైల్ అంటే ఇష్టం. ముస్టాచ్, బియర్డ్ పెద్ద ఇష్టం లేదు. ఇష్టం లేని దాన్ని ఇష్టం ఉందని చెప్పి రాసాడు. వాళ్ళు చేయమని చెప్పాడు. దాని తర్వాత అతను చేసిన బ్లఫ్ వాళ్ళకి అర్థమైంది. సో, తీసుకుంటున్నాడు. సగంలో ఆపేయమని చెప్పారు. బయటకొచ్చి నేను వాళ్ళ మోసం చేశాను, నేను గిల్ట్ ఫీల్ అవుతున్నాను అని చెప్పి మిగిలిందంతా షేవ్ చేసుకోడు క్లీన్‌గా. నాకేం అర్థం కాలే ఆ మనిషి. నెక్స్ట్ వచ్చేసరికి గౌరీ త్రినేత్ర. సో, రావులపాలెమా ఏదో చెప్పారు. గోదావరి జిల్లాలో ఆవిడ. సో, ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఆవిడ క్లాసికల్ డాన్సర్ లాగా ఉన్నాడు. కూచిపూడి డాన్సర్. డాన్స్ చాలా బాగా చేశారు. సో, దాని తర్వాత ఆవిడ మాట్లాడడం మొదలుపెట్టారు. సమాజంలో ఇలాంటి వాళ్ళందరికీ ఒకప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు సో, డెఫినెట్లీ దూరం జరగటము లేదా అసహించుకోవటము ఇలాంటివి జరిగాయి. 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం వరకు. సో, దాని తర్వాత ఈ 'ముని' సినిమా ఒకటి వచ్చింది 'కాంచన'. దాని తర్వాత కానీ చాలామంది చాలా వేరే వేరే
సెక్టార్స్లో మంచి లీడ్ పొజిషన్స్లో ఉన్నారు. డాక్టర్స్గా ఉన్నారు, యాక్టర్స్గా ఉన్నారు, కంటెస్టెంట్స్గా బిగ్ బాస్లోకి వచ్చారు. సో కొంతమంది వేస్ట్ అయ్యారు, కొంతమంది బెటర్ అయ్యారు. సో వీళ్ళందరికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది సొసైటీలో. డెఫినెట్లీ అందరితో కలిసిపోయేస్తున్నారు కూడా, కలిసి ఉంటున్నారు కూడా, దూరం కూడా పెట్టట్లేదు. కాకపోతే ఈవిడ మాట్లాడిన మాటలు ఏవి అంత కరెక్ట్ అనిపించలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఈవిడ స్టార్ట్ చేసినప్పుడే తప్పు మాట్లాడేశారు. అసలు మాట్లాడుతున్నప్పుడే ఆవిడ అది క్లియర్గా ఎవిడెంట్గా అర్థమవుతుంది ఆవిడ తప్పు మాట్లాడుతుంది అని, తప్పు చేస్తుంది అని అర్థమవుతుంది. ఇప్పుడు దాకా నేను ప్రపంచంలో ఎవ్వరికి చెప్పని సీక్రెట్ నేను చెప్తాననింది. ఆవిడ చెప్పకముందే మనకు అర్థమైంది. సో ఓకే, మేబీ జడ్జెస్కి మీకు అర్థం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. మీకు అర్థమైతే మీరు కామెంట్ చేయండి. ఆవిడ ట్రాన్స్ అని చెప్పాలని ట్రై చేస్తుంది. అర్థమవుతుంది ట్రాన్స్ అని చెప్పొద్దని కూడా క్లియర్గా. బట్ నాకేం అర్థమైందంటే, నేనేమనుకున్నాను, నేను ట్రాన్స్ అని చెప్పొద్ది బట్ వేరేలాగా మాట్లాడుతుందేమో అని అనుకున్నా. ఆవిడ ఏం చెప్తున్నారు, 10th క్లాస్ వరకు నేను ఇంటర్ వరకు నేను అబ్బాయినే, దాని తర్వాత హార్మోన్స్ అవన్నీ అలా అవ్వటం వల్ల నేను ఇలాగా అమ్మాయిగా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మా ఇంట్లో మా అమ్మకి, మా నాన్నకి, మా బాబాయ్కి తప్పితే ఇంకా ఎవ్వరికి తెలియదు, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియదు అని చెప్పి ఆవిడ చెప్పింది. కనీసం ఆ మాట మనం మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కింద మీ ఇంటి పక్కనో మీ ఎదురింట్లోనో అప్పుడు దాకా ఉన్న నువ్వు సడన్గా ఇలా కనిపిస్తే నువ్వేంది ఇలా కనిపిస్తున్నావు అని అడగరా ఆవిడని? అసలు లేదా ఆపరేషన్ చేసుకున్న తర్వాత నుంచి అసలు ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది. నేను ఎప్పుడైతే అలా 10th క్లాస్ ఇంటర్ వరకు ఉన్నానో ఆ తర్వాత నుంచి నేను అప్పటి వరకు 10th క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ని కానీ, లేకపోతే ఇంటర్లో ఉన్న ఫ్రెండ్స్ని కానీ, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కానీ, మా ఇంటికి కానీ నేను వెళ్ళలేదు. నేను కంప్లీట్గా వేరే ప్లేస్లో ఉంటున్నాను అన్న చెప్పాలా? లేదే, నేను అదే గోదావరి జిల్లాలో అదే రీల్స్ చేసుకుంటూ చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్గా నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను అని చెప్పింది. మరి ఇంకేంటి? ఇంక ఎవరికి తెలియని నిజం ఏంటి అక్కడ? అందరికీ తెలుసు మీరు అలా మారారు అని. మీరు అలా మారడానికి ఏమన్నా పరిస్థితులు అంటే, సో డెఫినెట్లీ అది మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, అదొక్కటి చూస్తారా, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంత అయినా కానీ పాతకాలం తల్లిదండ్రులు ఉంటే సో డెఫినెట్లీ బాధపడతారు, భయపడతారు, కంగారు పడతారు, అది అవమానంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే సూటిపోటు మాటలు మాట్లాడతారు కాబట్టి. బట్ అవన్నీ వాళ్ళు దాటి మీకు ఆపరేషన్ చేయించి మీ అమ్మగారి నగలు అవన్నీ తాకట్టు పెట్టి మీకు ఆపరేషన్ చేయించడం అనేది విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. దాన్ని మీరు చాలా ప్రౌడ్గా చెప్పుండాల్సింది. బట్ మీరు కంప్లీట్గా వేరేలాగా చెప్పాలి అని అనుకున్నారు. అంటే మీరు ఏదో ఒకటి రివీల్ చేస్తున్నాము అన్న థాట్లో మీరు ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది వర్కౌట్ కాలేదు. సో క్లారిటీ రాలేదు ఎవరికి కూడా. సో రెడ్ ఇచ్చాడు నవదీప్, అండ్ నెక్స్ట్ బిందు మాధవి కూడా రెడ్ ఇచ్చింది. అండ్ బిందు మాధవి మాట్లాడుతూ సో మీ కమ్యూనిటీ నుంచి నాకు అర్థమవుతుంది, నువ్వు చెప్తున్న సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అండ్ ద సేమ్ టైం మీ కమ్యూనిటీ నుంచి ఒక ఇద్దరు వచ్చారు హౌస్లోకి, వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి, నీ స్టాండ్ ఏంటి అంటే ఆవిడ ప్రియాంక సింగ్ గురించి చాలా బాగా మాట్లాడతారు. మేబీ దాని తర్వాత ఆవిడ తీసేశారేమో మనకి తెలియదు. లైక్ అంటే ఈ తమన్నా సింహాద్రి మీద మాట్లాడింది తీసేశారు, లేకపోతే తమన్నా సింహాద్రి గురించి మాట్లాడడం వేస్ట్ అనుకున్నారో మనకు తెలియదు. ప్రియాంక సింగ్ గురించి చాలా బాగా మాట్లాడారు. సో తనే నాకు ఇన్స్పిరేషన్ అట్టుగా చెప్పారు. సో బిందు మాధవి కూడా అగైన్ రెడ్ ఇచ్చారు. ఒక్క నవదీప్, అభిజిత్ సో చూద్దాం ఇంకా ముందు మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా మేబీ ఆ క్లాసికల్ డ్యాన్స్కి ఏమన్నా మేబీ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. డెఫినెట్లీ చాలా బాగా వేశారు. దాని తర్వాత మాట్లాడిన విధానం అంతా అసలు ఏమనిపించలే. గ్రీన్ ఇవ్వడం అనేది సూపర్ అనిపించింది. సో హోల్డ్లో పెట్టారు అట్లీస్ట్ ఆవిడని. చూద్దాం, సెలెక్ట్ అయితే అవ్వలేదు. సో దీపక్ సేనాపతి సో అతను సెలెక్ట్ అయ్యాడు హోల్డ్లో పెట్టినా కానీ. అపూర్వ ఖమ్మం హోల్డ్లో పెట్టారు, టాప్ 50లో ఉన్నారు, అప్డేట్ కింద తీసుకోండి. రోహిత్ నాయుడు హోల్డ్లో పెట్టారు బట్ సెలెక్ట్ అయ్యాడు టాప్ 15లో. ఈ గౌరీ త్రినేత్ర సో ఈవిడ టాప్ 15లో లేరు. నెక్స్ట్ బాగి తుల్లూరి, మా ఊరు ఆవిడ, మా ఊరు నెల్లూరు జిల్లా కావలి అని చెప్పినప్పుడు చిన్నపాటి వైబ్రేషన్ కలిగింది. అయ్యా మా ఊరు పేరు నేషనల్ టెలివిజన్ ఛానల్ మీద నేను విన్నామంటే అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎవరి పేరు ఊరు పేరు వాళ్ళు విన్నప్పుడు చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. మా ఊరి పేరు నాకు విన్నప్పుడు కూడా నాకు అంతే ప్రౌడ్ అనిపించింది. సో లైక్ మా ఊరు నుంచి చాలా తక్కువ మంది అలా వస్తూ ఉంటారు కాబట్టి సో మేబీ నేను ఉండాలనుకున్న ఆ పొజిషన్లో
పర్లేదు. సో రీప్లేస్ చేశారు భాగి తుల్లూరి గారు. సో చాలా బాగా మాట్లాడారు. అండ్ ఆ యాస స్లాంగ్, మా ఊరు యాస మా స్లాంగ్ మామూలుగా లేదు అసలు. నా యాలది దున్నవతలేసింది ఆవిడ. బాగా మాట్లాడారు స్టార్టింగ్ నుంచి కూడా. చాలా బాగా మాట్లాడారు. వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ సేమ్ అని ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, ఎవ్రీథింగ్. సో ఆవిడ ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చారు, చాలా బాగా మాట్లాడారు కూడా. అండ్ కాకపోతే ఏంటంటే చాలామందికి అనిపించేదిలాగా ఆవిడ బాగా ఎంటర్టైన్ చేశారు. బట్ ఆవిడ గురించి పూర్తిగా ఏంటి అంటే ఇంతే, ఆవిడ ఈ జోన్లోనే కనిపించారు. ఇంకా ఆవిడని వేరే జోన్లో చూడాలని కూడా వాళ్ళు అనుకోవాలి అక్కడ ఉన్న జడ్జెస్. ఇప్పుడు ఆవిడ తప్పు కాదు అది, ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పుంటే అది చేసేవాళ్ళు. వాళ్ళు చేపలు అమ్మమన్నారు, ఆవిడ చేపలు అమ్మింది. సో సేమ్ నెల్లూరు యాసలోనే అమ్మింది. లేదు నువ్వు వేరే భాషలోను వేరే యాసలోను మాట్లాడాలంటే మాట్లాడడానికి ట్రై చేసి ఉండేది ఏమో ఆవిడ. సో ఆవిడ నెల్లూరులోని చేపలు అమ్మంటే చేపలు అమ్మింది. సో లవ్ స్టోరీ చెప్పమంటే లవ్ స్టోరీ చెప్పింది. అండ్ నవదీప్ని మీ హస్బెండ్గా ఊహించుకొని మీరు మాట్లాడానంటే మాట్లాడింది. సో ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్పింది చేసింది. వాళ్ళు ఇంకేదైనా బెటర్గా టాస్క్ ఇచ్చిండుంటే బాగుండేది, వాళ్ళు ఇంకేదైనా ఆవిడని అడుగుంటే బాగుండేది. సో నాకేమనిపించింది, వాళ్ళు ఎంతవరకు ఆవిడకి చెప్పారో అంతవరకు ఆవిడ 100% బెస్ట్ ఇచ్చేసింది. ఇంకా ఆవిడ ఇవ్వడానికి ఏం లేదు. సో ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేసింది ఆవిడ, నాకు అనిపించింది దాని ప్రకారం. సో ఆవిడకి 2 గ్రీన్స్ వచ్చాయి, ఒక రెడ్ నవదీప్ ఇచ్చాడు. సో నవదీప్ డెఫినెట్ నవదీప్ కూడా గ్రీన్ ఇస్తాను అనుకున్నా, బట్ నవదీప్ రెడ్ ఇచ్చాడు, ఫైన్, ఓకే. ఎందుకంటే అంత ఈజీగా పంపించకూడదని అనుకొని ఉంటారు. నేను ఇక్కడ ఏంటంటే అంత ఈజీగా పంపించకూడదు అనుకుంటే ఇంకొంచెం ఆవిడని డెప్త్గా అనలైజ్ చేసి ఉండాల్సింది. మేబీ ఆవిడ ఫన్ జనరేట్ చేయడంతో అక్కడితోనే వీళ్ళు కూడా దాన్నే ఆ వైబ్ని ఎంజాయ్ చేసినట్టున్నారు. ఆవిడకి హోల్లో పెట్టారు, ఓకే, లక్కీగా ఆవిడ సెలెక్ట్ అయ్యారులేండి, అది వేరే విషయం. సో ఇది నాకు అనిపించింది ఓవరాల్గా. అండ్ ఈవిడ చాలా బాగా మాట్లాడారు. బట్ ఒకటి అనిపించింది ఏంటంటే, అది కంప్లైంట్ అని కాదు కానీ వాళ్ళ భర్తని మరీ కొంచెం తక్కువ చేసి మాట్లాడిందేమో అనిపించింది. ఏమో మరీ భర్తలు ఇక్కడ నిన్నటి నుంచి చూస్తూ ఉన్నా, మగ పిల్లకాయల్ని మరీ విక్టిమ్స్, అది లైక్ విక్టిమ్స్ అంటారండి, మరీ అసలు నేరస్తుల కింద క్రూరుల కింద చూపిస్తున్నట్టున్నారు అమ్మాయిలందరూ వచ్చి. ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలోనూ ఒక అబ్బాయి విలన్గా కనిపిస్తూ ఉన్నాడు. పోనీ ఒక అబ్బాయి జీవితంలో ఒక అమ్మాయి విలన్ ఉంది అంటే మాత్రం రిజెక్ట్ చేసి దొబ్బుతున్నారు. బట్ ఈవిడకు కూడా వాళ్ళ భర్తని కొంచెం అంటే లైక్ రేపు అది చాలా ఫన్గానే ఉంది. నాకు మరి ఏమో మరి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏమో తెలియదు కానీ, అంటే లాస్ట్లో ఒక మాట అంటది వాళ్ళ భర్తతోటి గురించి మాట్లాడన్నప్పుడు, నువ్వు నన్ను వదిలేసి ఎటేటో వెళ్ళిపోయావు, ఎవరెవరితోనే వెళ్ళిపోయావు, అయినా పర్లేదు నేను వెనక్కి తీసుకొచ్చేస్తున్నాను అని. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆ స్టేట్మెంట్. మరి వాళ్ళ హస్బెండ్ ఎలా తీసుకుంటారో మనకు తెలియదు కానీ, నాకు అదొక్కటే అవసరం లేదేమని అనిపించింది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో హోల్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యారు, ఎక్సెప్ట్ దట్ గౌరీ త్రినేత్ర గారు తప్పితే. సో ఇదనమాట ఓవరాల్గా నా ఒపీనియన్. 33 minutes దీన్ని అమ్మా జీవితం ఒక్కసారైనా కానీ 10-15 నిమిషాల్లో ముగిద్దాం అనుకున్నా. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా అయిపోద్దులేండి. సో ఈ రివ్యూ లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడాను అనుకుంటే, సో నిన్న వీడియోలో ఎలా అయితే లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ని నేను ఇక్కడ రాంగ్ చెప్పానని చెప్పారో రాజ్ కుమార్ గారి గురించి, సో అలాంటి కామెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. సో నా తప్పులు నేను దిద్దుకుంటూ ఇంకొంచెం ముందుకు బెటర్గా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో జై హింద్.